ఇంకా ఈరోజు కూడా టిఫిన్ అయితే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ చేసేసా అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసా. బొమ్మ మీద కాలేసి తొక్కుతున్నాడు, అది జారుతుందని నవ్వుతాడు మళ్ళీ. కర్రీ ఏమో చింత చిగురు ఫ్రై చేసా, కాకపోతే ఆనియన్ ఎక్కువైంది. అమ్మ తీసుకుందే, నేను ఇంకోటి కొని ఇస్తలే, సాయంత్రం ఫోన్ చేస్తా కిందకి రా. చూడు మరి ఏడు కూర్చొని సగం కూర్చొని నేను పడతాను రై. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకో రిక్కిని చూపిస్తా, వాళ్ళు చూడండి. ఈ మెజర్మెంట్ కప్స్ మాత్రం మేము చేసే వంటల కంటే వీడు ఆడుకోవటానికి బాగా పనికి వస్తున్నాయి. సైలెంట్గా తీసుకెళ్ళి ఇంతాక అదే నన్న బట్టలు ఉతికే బొట్టలో వేసాడు. నేను ఎప్పటికప్పుడు మూత పెట్టి ఉంచితే మరి అట్లా వేసిండు చూసుకోకుండా అట్లానే వాషింగ్ మిషన్కి వేసి హాయిగా ఉతికి బయటికి వచ్చేవి. వాడి గోల అట్లా ఉంటుంది. రైసు, మామిడికాయ కారం, పొడం అండ్ చింత చిగురు ఫ్రై. ఇప్పుడే నిద్రలేసి ఏడుస్తున్నాడు. పెడతా చెప్పు ఎలా పడతా అట్లా అయినాయి అని ఇప్పుడు స్టార్ట్ చేసాయి. 2 racks అయితే అయినాయి. నా బట్టలు ఉన్నాయి సర్దాలు. ఇప్పుడు కూడా ఒక 4 racks అట్లా క్లీన్ చేశాను అనమాట. సో వాడికి యూజ్ చేయని మెడిసిన్స్ అని తీసేసిన. చెత్త అయితే వచ్చింది, క్లీన్ చేయాలి. వాడు అంత ప్రశాంతంగా పడుకున్నాడు కాబట్టి నా పని అవుతుంది. నిద్రలేసి ఆట ఆడుతున్నాడు. ఇప్పుడే లేచాడు. లెగిస్తూ మొహంలో మొహం పెట్టి నవ్వులు చూడలేదని పిలుస్తున్నాడు. ఆ ప్లేట్ లాక్కోవాలని కుస్తీ పడుతున్నాడు. అసలు గోళ ఎట్లా పెరిగిందో. బాయ్ రిక్కీ. నేను చూడవు ఇంకా రిక్కీ, నేను చూడవు ఇంకా. ఒరే రిక్కడా, బాయ్. వాడికి అడ్రస్ కూడా తెలిసినప్పుడే మా అబ్బాయికి. రిక్కీ అయితే ఆడుకోవటానికి వెళ్ళాడు. ఇంక మేమైతే టీ తాగుతూ కారపూస తింటున్నాము. ఈరోజు వంట చేస్తుంది. ఏం తెలుసా, ఉగాది స్పెషల్ పోలేళ్ళు. అదేంటి ఉగాది ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు పోలేలు ఏంటి అంటారు కదా మమ్మీ. ఇది కూడా పోస్ట్ వీడియో అలా అట్లా కాదు, లేట్ అప్లోడ్ అయింది మన వీడియో అని చెప్పు. ఎప్పటికప్పుడు మన కొంచెం లేట్ అయింది ఎప్పటికప్పుడు. అది స్మెల్ మాత్రం బాగా వస్తుంది. వీడియో నెయ్యి స్మెల్, అది బూస్ట్ ప్యాకెట్ బాగా నెయ్యి కొట్టినట్టు. స్మెల్ అది. యాక్చువల్లీ బొబ్బట్లు చేత్తో ఒత్తుతారు కదా, నేనైతే ఇట్లా పాముతున్నాను. ఎందుకంటే వాడు వచ్చి ఎత్తుకోమని గోల్ చేస్తున్నాడు. ఇద్దరం, నేను పాముతుంటే మా ఆయన గారేమో ఫ్రై చేస్తున్నారు అనమాట. సో ఇద్దరిని తినేస్తున్నాడు అన్నట్టు ఇంకా వాడిని ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఇట్లా చేసేస్తాను. ఫస్ట్ ట్రై చేసినాం ఇట్లా మంచిగా వస్తుందా లేదా అని. మంచిగా కుదిరింది, మరి ఇంకెందుకులా అన్నట్టు ఇంక ఇట్లానే చేసేస్తాను. ఇంకో పక్క మ్యాచ్ చూసుకుంటాం, మరి వంట చేసుకుంటాం. లైట్ ఆన్ అయ్యేసరికి అదేంటి అసలు నాకు ఇస్తున్నావా అసలు రోజుకి ఒకసారైనా? మీ నాన్నకి తగ్గచ్చు ఇస్తున్నావు ముద్దులు. మెజర్మెంట్ కప్ని ఇట్లా యూజ్ చేయాలి. డ్రమ్స్ వాయించడానికి దాన్ని యూజ్ చేస్తున్నాడు మా బొడ్డోడు. చూడండి అసలు వాళ్ళ నేన చెయ్యి అడ్డు పెడుతుంటే చేతికేసి ఒక్కడు బీకిండు.
ఈయన మ్యాచ్ చూస్తున్నాడని వాడు తీసుకెళ్ళి డ్రమ్స్ అడ్డంగా పెడుతున్నాడు ఆయన పొట్ట మీద. ఇడ్లీ పిండి దోశ విత్ చట్నీ. పక్కన బుడ్డ పాప ఉంటుంది కదా, ఆ పాప మళ్ళీ ఊరెళ్ళి వచ్చిందనమాట. ఫెస్టివల్ ఉంది కదా అన్నట్టు. ఇంకా వీడు బయటకు వెళ్ళగానే పాపను చూసి వాళ్ళ అమ్మమ్మని చూసి పరుగెత్తుకుంటే వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు. మళ్ళీ నేను ఉన్నానా లేదా అనేసి మధ్యలో రావడం చూసుకోవడం వెళ్ళడం, మళ్ళీ రావడం చూసుకోవడం వెళ్ళడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామని నేను వాళ్ళ నాన్న అన్న భయం. ఇంకా అట్లా కాసేపు వచ్చి చూసుకొని వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆంటీకి కూడా వీడంటే మంచిగా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళ మనవరాలతో పాటు వీడిని కూడా అట్లానే ఆడించుకుంటారు. వీడు కూడా ఇంకా నిజంగానే బాగా అలవాటున్న వ్యక్తిలాగా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఫస్ట్ డే 1 ఉంటే చాలాసేపు అక్కడే ఉంటాడు. ఒక అరగంటన్నా ఉంటున్నాడు. సుమారు ఈ 1 వీక్ నుంచి అయితే ఒక ½ అన్ అవర్ అన్నా ఉంటున్నాడు అనమాట. అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ. ఇంకా అక్కడికి వెళ్తే నాకు ఇంక భయం కూడా ఉండదు. ఎందుకంటే పాప బొమ్మలు ఉంటాయి కదా, చూపిస్తారు, ఆడించుకుంటారు. ఇంకా వీడేమన్నా గోల్ చేస్తే ఇంక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసి నాకు వెళ్తారనమాట. సో అందుకనే నేను ఇంకా సరే వాడు ఎట్లనో ఆడుకుంటాడు కదా అన్నట్టు వదిలేస్తున్నాను. ఇవాళ అయితే అసలు ఎంత పని ఉందంటే, మార్నింగ్ కొంచెం షెల్ఫ్లో సర్దుకున్నాను. వీడియో తీద్దామా అంటే స్టాండ్ లేదు, ఉంది కానీ అది కొంచెం పాడైంది. ప్లస్ వీడు ఉన్నాడు కదా, కదిపితే కింద పడిపోయింది, మళ్ళీ ఫోన్ ఆగమైద్ది అన్న ఇదితో స్టాండ్ 600 మంచి స్టాండ్ ఉంటది 5000 అది తీసుకోవాలి. నెక్స్ట్ డబ్బులు వచ్చినప్పుడు అది తీసుకుంటే. సో ఇంకా నాకు వీడియో తీయడానికి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా వాడు ఎప్పుడు పడుకుంటే అప్పుడు అన్నట్టుగా నేనేమో సర్దేసుకుంటాను అనమాట. ఇంకా వీడియో తీసుకోవాలి అన్న థాట్ వచ్చినా ఇంకా ఎట్లా తీయాలి అర్థం కాదు. ఇంకా అందుకనే వదిలేసి ప్రశాంతం పని అయితే చేసుకున్నాను. ఇంకా ఈ సర్దుకోవడం. ఇప్పుడు ఈయన వచ్చాక మళ్ళీ బొబ్బట్లు వీడియో ఒకటి తీసాము. అది ఇంకో వీడియో కూడా అనుకున్నాం కానీ టైం కుదరలేదనమాట. లేదంటే అది కూడా ఉండేది. మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి దాని గురించి మొత్తం డీటెయిలింగ్ అయితే ఇద్దాంలే అన్నట్టు అనుకున్నాము. బట్ ఇవాళ కుదరలేదు. మళ్ళీ ఒక 2-3 డేస్లో అయితే అది కూడా మళ్ళీ చెప్పుకొని వీడియో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అస్సలు టైం కుదరట్లేదు. ఏం లేదు, బాటిల్ ఇసిరేసాడు అంతేలే కానీ స్టీల్ బాటిల్. ఇంకా అందుకనే అనమాట వీడియో తీసుకోవాలి అన్న పెద్ద వీడియో అవ్వట్లేదు, ఏదో ఒకటి సరిపోతుంది అనమాట. ఇవాళ అయితే సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అనమాట. సో నేను సిఎస్కే ఫ్యాన్, మీకు తెలుసు కదా, ఆయనేమో ఆర్సీబీ ఫ్యాన్ అనమాట. మా ఇద్దరి మధ్య పోరు అన్నట్టు ఉంటుంది ఇంట్లో మాత్రం. ఈ ఒక్క మ్యాచ్ అప్పుడు నేనేమో ధోనికి సపోర్ట్ చేస్తా, ఈయనేమో కోహ్లీకి సపోర్ట్ చేస్తారు. ఇంకా ఈ వారం అనేది అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు క్యాచ్ పట్టినప్పుడు ఈయన తిట్టడం లేదా నేను అరవడం, ఇట్లా మేమిద్దరం వాదన పెట్టుకుంటాం. ఈ ఒక్కరోజు మాత్రం మ్యాచ్ గురించి వాదన మేము పెట్టుకున్నాము అంటే అది సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ రోజు మాత్రమే. దాని మీద ఎల్లో ఉంది. ఎల్లో మీన్స్ హ్యాపీనెస్. మాది లేదు, మీరు లేరు చూడు అది. అయితే ఏదో ఒకటి అట్లా ఇదిగోండి ఇట్లనే వాదన జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. నేను నీళ్ళు పడతాను రారా అంటే ఆడే గ్లాస్ పట్టుకొని అవతలకు పోయి తాగుతున్నాడు. వేడి ఉందిగా లైట్ కూలింగ్ వాటర్ ఇచ్చానమాట, తాగుతుండే. ఇంకా అయ్యా మరి ఈయనకి మ్యాచ్ పిచ్చి ఎంత అంటే ఈ ఐపీఎల్లో మాత్రం మళ్ళీ T20s, వరల్డ్ కప్ ఇవన్నీ అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాంలే కానీ ఐపీఎల్ అంత ఇంట్రెస్టింగ్గా చూడమన్నమాట. సో అదే అంటున్నా, దీనంత ఇంట్రెస్ట్గా అయ్యి చూడమంటున్నా, వినవు పూర్తిగా. అయితే ఇంకా ఈయన ఎట్లా అంటే ఇంత చూశారు కదా, అవి బొబ్బట్లు చేసుకుంటూ కూడా ఫోన్ అక్కడ పెట్టుకొని చూశాడు. అది అయిపోగానే స్నానానికి వెళ్తూ ఇంత వాల్యూమ్ పెట్టెళ్ళాడు టీవీ ఏమో. నేను ఊరికి అవుట్ ఇట్లా 6-4 అని అరిసినా కూడా లోపల ఉండి ఏమైంది, అవుట్ అయ్యారా, 6 కొట్టారా, 4 కొట్టారా అని అరుస్తూ ఉంటాడు. అంత పిచ్చి అసలు ఎందుకో అర్థం కాదు. నేను ఆయన కవ్వించడానికి అంతే చేస్తా, ఆయన నన్ను కవ్వించడానికి అంతే చేస్తాడనమాట. ఇంకా అందుకని మాకు మంచి టైం పాస్ అవుతుంది ఈ ఒక్క మ్యాచ్కి మాత్రం, మిగిలిన మ్యాచ్ల కంటే. ఇంకా ఈ ఐపీఎల్ 2 నెలలు మాత్రం
క్రికెట్ రీల్సే షేర్ చేసుకుంటాం ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం. ఇంకా ఈజీ సిఎస్కే ఆర్సీబీ ఉంది అని తెలిసినప్పుడు ఆ 3 రోజులు మాత్రం ఇన్స్టాగ్రామ్ మొత్తం అయ్యే ఉంటాయి. మా చాట్ లిస్ట్ తీస్తే మొత్తం ఆ ట్రోలింగ్సే ఉంటాయి అనమాట. ఆయనేమో సిఎస్కేని ట్రోల్ చేస్తూ వీడియోస్ నాకు షేర్ చేస్తారు, నేనేమో ఆర్సీబీని ట్రోల్ చేస్తున్న వీడియోస్ అన్నీ ఆయనకు పంపిస్తూ ఉంటాను అనమాట. అదేంటి వీళ్ళకి ఇంత క్రికెట్ పిచ్చి ఉందా అనుకోకండి, అంటే అమ్మాయిలకు కూడా ఇంత క్రికెట్ పిచ్చి ఉంటుందా అనుకోకండి, ఏదో కొంచెం కొంచెం ఉంది నాకు కూడా. ఇంకా ఈయన చేసుకున్నాక ఇంకొంచెం ఎక్కువైంది అనమాట. అట్లేం కాదు, పెళ్ళి ముందు కూడా బాగానే చూసేదాన్ని నేను మ్యాచ్ మాత్రం, అందుకని నాకు ఇంకా ఆ ఇంట్రెస్ట్ అట్లానే ఉండిపోయింది. మరి రేపు రిక్కీ ఏ టీం అవుతాడో అప్పుడు 3 పోర్లు ఉంటాయి మా ఇంట్లో. వాడు అలా నోట్లో వేలు పెట్టి మళ్ళీ ఊగుతున్నాడు డ్యాన్సులు. గట్టి కొడుకబ్బి మధ్యాహ్నం ఏం చేసిండో తెలుసా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ డోర్కి మధ్యలో వేలు పెట్టిండు. నేను చూసుకోకుండా డోర్ వేసా, ఈ అంటుండు, అంటే పూర్తిగా ఇలా జస్ట్ వేస్తున్నాను ఈ అంటుండు. తీరా చూస్తే అది వేళ్ళు పెట్టి ఉంచాడు. నన్నేమో స్టాండ్కి హ్యాంగర్స్ వేలాడి తీయడానికి చిన్న హ్యాండిల్ లాగా ఉంటుంది చూడు, వాటిల్లో వేలు దూర్చాడు. అదేమో రావట్లేదంట. అమ్మ 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 అంటుండు. వీడియో తీద్దామంటే ముందు ఆడి చూసుకోవాలి కదా అన్నట్టు ముందు తీసిన, మళ్ళీ ఇరక్కపోయిద్ది వేలని. గోల ఎంత పెరుగుతుంది అసలు. అయితే నేను అడిగిన మైథలాజికల్ క్వశ్చన్ అయితే నరకాసురుడి మరో పేరేంటి అని, దానికి ఆన్సర్ వచ్చేసి బౌమ్యుడు. ఇంకా ఇవాళ పొడుపు కదా అయితే నేను షూట్ చేయగలను కానీ చంపలేను ఏంటది, మళ్ళీ అడుగుతున్నా, నేను షూట్ చేయగలను కానీ చంపలేను ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్. ఈయన పిచ్చి ఆగదని చెప్పాక ఎడకు కూడా వచ్చి ఫోన్లో పెట్టుకొని మరీ చూస్తున్నాడు. ఇదిగోండి వీడు చేరుతున్నాడు మెల్లగా వాళ్ళ నాన్న పక్కకి. ఇంకా పోట్లాడటం బాగా నేర్చుకున్నాడు వీడైతే.